ఇక మొదలెడదామా? హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు టేక్ వన్ ఇన్నోవేటివ్ ఛానల్. సో మన ఇండియా T20 వరల్డ్ కప్లో సూపర్గా రాణిస్తుంది. సో సూపర్ 8కి కూడా వచ్చేసాము. ఇంకేముంది, నెక్స్ట్ ఇంకా 3 మ్యాచ్లు మనం గెలిచేస్తే సెమీస్కి కూడా వెళ్ళిపోతాం అని అనుకునే టైంకి మనం లాస్ట్ వరల్డ్ కప్లో ఎవరి మీద అయితే ఫైనల్ గెలిచామో సో వాళ్ళతోటి సూపర్ 8 ఫస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో జరిగింది. సో బట్ మనం అనుకున్న వాటికి కంప్లీట్గా ఆపోజిట్లో మన ఇండియా ఓడిపోయింది. సో దానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన కొన్ని కారణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్, సో సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్, మన ఇండియా వాళ్ళు బౌలింగ్. ఫస్ట్ హర్షదీప్, బుమ్రా చాలా చక్కగా బౌలింగ్ వేశారు, మంచి టాప్ ఆర్డర్ వికెట్స్ తీసేశారు. బట్ సో పార్ట్నర్షిప్ అనేది బ్రేక్ చేయలేకపోయారు. ఇది ఫస్ట్ ఫెయిల్యూర్. మిల్లర్, బ్రెవిస్ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయలేకపోయారు. అది ఫస్ట్ కారణం, అది మన ఫెయిల్యూర్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇండియా బ్యాటింగ్ దిగారు, సో టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్. ఇది సెకండ్ పాయింట్. ఎప్పుడైతే మన వాళ్ళు ఇషాన్ని, అభిషేక్ని నమ్ముకున్నారో, అండ్ ఇషాన్ ఓకే కొంచెం బాగానే ఆడుతున్నాడు, బట్ అభిషేక్ శర్మని మన ఇండియా కంప్లీట్గా టాప్ ఆర్డర్ నమ్ముకుంది. పులి అంటూ మన వాళ్ళు ఎలివేషన్ ఇచ్చారు. సో ఆ పులి కాస్త పిల్లి కంటే తక్కువ అయిపోయింది. వాడు వచ్చాడని ముగ్గులేశారు, వాడు తింటాడని గారెలేశారు, వాడు వారసుడని మా మీద కేకలేశారు. ఇప్పుడు చూడండి, నలుగురిలో ఎదవలం అయిపోయాం. సో సారీ, ఎందుకంటే మనం కంప్లీట్గా అభిషేక్ శర్మని చాలా నమ్ముకున్నాము. సో తన పవర్ఫుల్ బ్యాటింగ్ని, బట్ ఇంత హై స్కోర్ వచ్చినప్పుడు అతను మంచి స్టార్ట్ ఇవ్వకపోతే సో అది ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతుంది. సో టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేది మనం ఖచ్చితంగా ఈ పాయింట్ మనం గట్టిగా చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్, తిలక్ వర్మ అండ్ నెక్స్ట్ హార్దిక్ పాండ్యా, వీళ్ళంతా ఈ మ్యాచ్లో ఫెయిల్యూర్ అయ్యారు. సో మనకి ఇది పెద్ద విషయం కాదు. మనకున్న బ్యాట్స్మెన్స్ చూసుకుంటే, సో దూబే, రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్, వీళ్ళందరూ మొత్తం 8 బ్యాట్స్మెన్స్, పవర్ఫుల్ బ్యాట్స్మెన్స్ మనకి. సో 190 టార్గెట్ అనేది చాలా ఈజీ, బట్ అందరూ ఫెయిల్యూర్ అయ్యి, దూబే కొంచెం లాస్ట్లో ఆడాడు, బట్ అది కూడా ఎవరికి సపోర్ట్ లేదు తనకి. సో మొత్తం కంప్లీట్ టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయింది. మన బ్యాట్స్మెన్స్ కూడా మొత్తం ఫెయిల్యూర్ అయ్యారు. సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా, చేతుల దాకా వచ్చిన డబ్బు చెడగొట్టేసావు. అండ్ ఇంకోటి ప్రిపరేషన్. సో ఈ మ్యాచ్ ముందు ప్రిపరేషన్ అనేది సౌత్ ఆఫ్రికా ఇండియాతో పోల్చుకుంటే సౌత్ ఆఫ్రికా చాలా 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 ప్రిపరేషన్ అయ్యి వచ్చింది మన ఇండియాని ఎలా దెబ్బ కొట్టాలి అనేది. సో మన ఇండియా వాళ్ళు బ్యాటింగ్కి వస్తే సౌత్ ఆఫ్రికా వాళ్ళ బౌలింగ్ చూసుకుంటే వాళ్ళు ఎక్కడ పేస్ అనేది ఎక్కువ ప్రయోగించలేదు. ఓన్లీ స్లో బాల్స్, 110, 120, అంతకంటే ఎక్కువ వేసినట్టు కూడా లేదు. సో అదే మనకి పెద్ద మైనస్ అయిపోయింది. సో మన వాళ్ళు ఆ బౌలింగ్ ఆడలేక వికెట్స్ ఇచ్చేశారు. సో ప్రిపరేషన్ అనేది అస్సలు లేదు. అండ్ ఈ ప్రిపరేషన్తో పాటుగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయిందని మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. సో మనం వీటన్నిటిని అధిగమించి నెక్స్ట్ మ్యాచెస్ బాగా ఆడతారని చెప్పి మనం ఆశిద్దాం. బట్ ఇక్కడ ఇంకోటి ఉంది మనకి మెయిన్ డ్రాబ్యాక్, సెమీస్ ఛాన్సెస్ మనకి ఎంతవరకు ఉన్నాయి అన్నా? నువ్వు కూడా రా అన్నా, వెళ్దాం. వద్దులే, మీరు వెళ్ళండి, నేను తర్వాత ఇప్పుడు. అవును, దొరగారికి చాలా పనులు ఉంటాయి. చూసుకుంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ గెలిచేసింది అండ్ మన ఇండియా ఓడిపోయింది. అండ్ రన్ రేట్ మన వాళ్ళకి -3 వచ్చింది.
చాలా పెద్ద మైనస్ మనకిది. అండ్ సౌత్ ఆఫ్రికా వాళ్ళకి +3 వచ్చింది. సో ఇప్పుడు అప్కమింగ్ మ్యాచెస్ చూసుకుంటే మనము జింబాబ్వే తోటి, వెస్టిండీస్ తోటి మంచి హై రన్ రేట్తో గెలవాలి. అండ్ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్తో గెలవాలి, జింబాబ్వేతో గెలవాలి. సో సౌత్ ఆఫ్రికా 3 మ్యాచ్లు గెలిస్తేనే మనకి సెమీస్ అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ వెస్టిండీస్ ఒకటే గెలవాలి 3 మ్యాచ్ల్లో, జింబాబ్వే కూడా ఒకటే గెలవాలి. అప్పుడే మనకి చాలా మంచి అవకాశాలు సెమీస్లో ఉన్నాయి. ఇలా కాకుండా వీటికి ఏది వ్యతిరేకంగా జరిగినా మనకి సెమీస్ అవకాశాలు లేవు. అంటే 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 ఇది మాత్రం పక్క. సో చూద్దాము. సో మన ఇండియా పర్ఫార్మెన్స్ చూసుకుంటే ప్రీవియస్ మ్యాచెస్ మన ఇండియా మంచి టాప్లోనే ఉంటుంది. బట్ లెట్స్ సీ, హోప్ ఫర్ ది బెస్ట్ ఫర్ ద టీమ్ ఇండియా. జై హింద్. వస్తుంది